Watch full episodes on Jio Hotstar. విక్రాల్ తాళం ప్రకారమే ఈ ప్రపంచం అంతా ఊగుద్ది. వీళ్ళు వేదా సిటీ వాళ్ళు. వీళ్ళందరూ నా తాళానికి తగ్గట్టే ఊగి తీరాలి. నువ్వుండో, నేను చూసుకుంటానులే. రాణి ఆగరా, నువ్వు అలా పారిపోలేవో. ఆగో, ఆగరా, ఆగమంటున్నానా? ఈ నగరం నాది. అందరూ సరిగ్గా వినండి. నేను ఇక్కడ ప్రపంచంలోనే గొప్ప అమ్యూజ్మెంట్ పార్క్ని నిర్మించబోతున్నా. అందువల్ల ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోండి. మీ అందరికీ మీ స్థలాలకి తగ్గ రేటుని నేను ఇస్తాను. ఎవరికన్నా అభ్యంతరం ఉంటే ఇప్పుడే నా ముందుకు వచ్చి చెప్పండి. అడుదొక్కో. ఏయ్, అడుదొప్పుకో, చెప్పేది నీకే. తెరవండి, తలుపు తెరవండి. ఎవరది? హలో 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 పోలీస్, నేను ప్రిన్స్ విక్రాల్ మాట్లాడుతున్నాను. నేను ప్రమాదంలో ఉన్నాను. నా మీద అటాక్ జరుగుతుంది. ప్రిన్స్ని అటాక్ చేశారట. ప్రిన్స్ని అటాక్ చేశారట. కానిస్టేబుల్ వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయి. మీరే పోలీసు. ఎవరైనా సాయం అడిగితే మీరే వెళ్ళాలి. శివా,
పిల్లోడా, అసలు నీ సమస్య ఏంటి? పిల్లాడని మాత్రం చెప్పొద్దా అంకుల్? శివ, నా పేరు శివ. హలో అంకుల్, ఫైట్ చేయాలనుందా లేదా మర్యాదగా కార్ని కిందకి దింపుతారా? అసలు ఎవరు నువ్వు? బాగా ఫైట్ చేశావు, చాలా బాగా. నా పేరు శివ సార్. మంచి పేరు. నువ్వు నాకు చాలా నచ్చావు. నా ప్యాలెస్ కు వస్తావా? నీకు బహుమతులు ఇస్తాను. ఆ తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్ ఎక్కడా? ఉన్నాను సార్, వచ్చేసాను. ఐఎమ్ ప్రెసెంట్. అందరినీ తరిమేశాను సార్, తరిమేశాను. ఆహా, మీరు కాదు, శివనే తరివాడు. నా అండర్ స్టడీ స్టూడెంట్ సార్, నా అండర్ స్టడీలో ఉంటున్నాడు. నేను అన్నిటినీ నేర్పిస్తున్నాను. అబ్బాయి తెలివైన వాడు, త్వరగా నేర్చుకుంటాడులే. ఎవరికి నేను ఏమీ ఇవ్వను. నా మీద 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. ఇప్పుడు నేను ఎవరికి 1 పైసా కూడా ఇవ్వను. నేను ఈ వేదానగరంలో ఉండే ప్రజలకి ఈ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు 1 వారం లోపు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, లేదంటే వాళ్ళందరినీ నేనే మెడపట్టి బయటికి తరిమేస్తా. ఏమిటిది? చాలా విచిత్రంగా ఉంది. రాజుగారి పూర్వీకులందరూ దయాహృదయం గలవారు, కానీ ఇతన్ని చూస్తుంటే చాలా కఠినాత్ముడిలా ఉన్నట్టున్నాడు. మా తాతగారు చెప్పారు 200 సంవత్సరాల క్రితం రాజుగారి పేరు వేదాంత కుమార్. ఆయన రాసిన వీలునామాలో ఈ వేదా సిటీని ఈ ఊరు ప్రజలకి అంకితం చేశారు అని. మరైతే ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు తాతగారు? ఆ వీలునామా ఎక్కడుందో తెలియలేదు బాబు. మా ముత్తాత, అదే మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ఈ రాజుగారి దగ్గర మంత్రిగా ఉండేవారు. ఒకసారి ఆ రాజుగారి ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆయన్ని ట్రీట్మెంట్ కోసమని అమెరికాకు తీసుకువెళ్లారు. ఆయన మా ముత్తాత గారిని ఒంటరిగా పిలిచి ఒక విషయం చెప్పారు. ఆచార్య గారు, నేను మిమ్మల్ని మాత్రమే నమ్మగలను. నేను ట్రీట్మెంట్ కోసం అని కుటుంబంతో సహా అమెరికాకు వెళుతున్నాను. ఒకవేళ నేను మళ్ళీ రాకపోవచ్చు. మీరు జాగ్రత్తగా వినండి. నేను ఈ ప్రజల కోసం అని ఒక వీలునామా రాసి ఉంచాను. మీరు ఆ వేలునామాని జాగ్రత్తగా ఉంచండి, ఎందుకంటే అది దుర్మార్గుల చేతికి పోకూడదు. మహారాజా, ఇప్పుడు ఆ వీలునామా ఎక్కడ ఉంది? ఎవరక్కడ? త్వరగా రండి. అందుకని ఈ వీలునామా ఇక్కడే ఎక్కడో ఉండి ఉండాలి. భీమ్ సింగ్, నువ్వు నాతో పాటు రా. అలాగేనండి. ఆ బీరువాలో చూడు.
రాజుగారిచ్చిన వీలునామా ఇదిగో ఇదే. కానీ ఇందులో వీలునామా లేదే. ఈ డైరీ ఖాళీగా ఉందేంటి? అరే, ఈ ప్రశ్నకి సమాధానం మీకు ఈ ప్రశ్న అర్థమైతేనే దొరుకుతుంది. ఒక మనిషి 3 పూట్ల కడుపు నిండా అన్నం తింటేనే తను సంతోషంగా ఉన్నట్టు ఇందులో ఇంతే రాసింది. ఈ పొడుపు కథ విప్పితేనే మనకి వీళ్ళమ్మా ఎక్కడుందో తెలుస్తుంది. ఏదో ఒక రీజన్ కోసమే తాతయ్యకైనా ఈ డైరీ ఇచ్చుంటారు తెలుసా. మరైతే నువ్వు దీని సంగతి చూసుకో. నేను ఒకసారి వెళ్ళి ఆ ప్రిన్స్ ని కలిసి వస్తాను. నేను తన ప్రాణాన్ని కాపాడాను కాబట్టి నేను తనకి చెప్తే వింటాడేమో. మన నగరాన్ని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని చెప్పమని చెప్తాను. నాకు తెలిసేది అక్కడే ఉంటుంది. మనం త్వరగా అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మనకు ఆ మహల్ కనిపిస్తుందా లేదో ఒకసారి నేను డైరెక్షన్లో చెక్ చేస్తాను. నార్త్ డైరెక్షన్. రండి వెళ్దాం. అందరూ సైకిల్స్ తీసుకోండి. లడ్డు సింగ్ గారు, నేను కారిడార్లో ఒక సైకిల్ని చూశాను. మీరు కూడా సైకిల్ వేసుకొని మాతో పాటు వచ్చేయండి. ఏమంటారు? కానిస్టేబుల్ పోలీసులు పిలవయ్యా. పోలీసులకు వెంటనే కబురు పెట్టు. మీరే పోలీసు? అవునవును, నిజమే కదా. ఎట్రండి, ఎక్కడికి రా వెళ్తున్నారు? అక్కడ చెకింగ్ జరుగుతోంది. ముందటి వెళ్ళిపోండి. చూసావా, ఇది పోలీస్ పవర్ అంటే. మిమ్మల్ని పొగడకి తప్పదు సార్. వెళ్ళు. సైకిల్ మీరు వెతకడాన్ని ఆపండి. లడ్డూ సింగ్, పేడారాం ఎక్కడా? పిలవండి వాళ్ళని. ఇది నా మహల్. నా మహల్కి ఏ పోలీసు రాకూడదు. ముందు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఇక్కడ ఏదో జరిగినట్టుగా నాకు అనుమానంగా ఉంది. ఈ లడ్డూ సింగ్, ఆ పేడారాం ఎక్కడికి వెళ్ళారు? ఆపరేటర్, కెమెరాని చూపించు. ఈ కెమెరా ఫుటేజ్ నాకు కావాలి. రివైండ్. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ గార్డ్స్ మనల్ని పట్టుకోవడానికి వస్తే వాళ్ళకి మనం ఏమీ చెప్పకూడదు. వీళ్ళ మా గురించి అస్సలు చెప్పకూడదు. మనం అంతఃపురం చూడడానికి వచ్చామని చెప్పండి. వీలునామానా? ఓ, అయితే వీళ్ళు వీలునామా వెతుక్కుంటూ వచ్చారా? కానీ ఆ వీలునామా ఎక్కడుందో నాకే తెలియదుగా. ఒకవేళ వీళ్ళకేదైనా తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. ఆపరేటర్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చూడు. ఫ్రెండ్స్, వాళ్ళు వంటగదిలోకి వెళ్ళారు. మీరు కిచెన్కి వెళ్ళండి. మోటార్ సైకిల్స్ తీసుకురండి. మనం శివ కన్నా ముందు అక్కడికి వెళ్ళాలి. వీలునామా అక్కడే ఉండి ఉంటుంది. ఆ వీలునామా శివ చేతికి అస్సలు దొరకకూడదు. శివ, ఇంకా ప్యాలెస్ ఎంత దూరం ఉంది? నేను తొక్కలేకపోతున్నాను. మీకు ఒక విషయం తెలుసా? ఇలాగే గ్రామంలో నేను ఒకసారి 2 రోజులు సైకిల్ తొక్కాను. ఇక్కడికి వచ్చా కూడా రీలా? శివ, నాకెందుకో మనం ఏలియన్ వరల్డ్కి వచ్చామనిపిస్తోంది.
యుడి ఏలియన్లు లేవు, నువ్వు సైకిల్ మాత్రం నడుపు. అద్భుతమైన వాసన, కూడా అందంగా ఉంది. ఎంత మంచి సువాసన వచ్చే పువ్వులని నేను ఇంతవరకు అస్సలు చూడలేదు. ఇది నా పువ్వు, ఇది నా పువ్వు, ఇది మా ఇద్దరి పువ్వు. అరే వీళ్ళకేమైంది? మంచి సువాసన వస్తోంది. చిన్న మొగ్గ పువ్వు అవుతోంది. జాగ్రత్త రేవా. నువ్వు కానిస్టేబుల్ ని పట్టుకున్నావా? నేను లడ్డు సింగిరి నువ్వు పట్టుకోలేవా? నా దగ్గర నీ ఆటం సాగవనుక. అరే నేను ఇప్పుడు ఎక్కడున్నాను? శివా, శివా నన్ను కాపాడు, ఇరుక్కున్నాను. కాపాడు శివా, మమ్మల్ని కాపాడు శివా. ఆది, యుడి, రేవా, మీరెవరూ భయపడకండి. శివా, శివా కాపాడు. వల్లప్పా, మన వాళ్ళు వచ్చేసారు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి. వాళ్ళు ఇక్కడి నుంచి బయటికి అసలు వెళ్ళకూడదు. ఏ పిల్లలు, ఇంటికి వెళ్ళి ఆడుకోవచ్చు కదా. మా మిత్రులు ఆపదలో ఉన్నారు, మాకు సాయం చేస్తారా? మేము నువ్వు కాపాడే వాళ్ళని అడ్డుకోవడానికి వచ్చాం పిల్లోడా. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.
కింద ప్రమాదం ఉంది. మనం వేరే ఏదైనా దారి వెతుక్కోవాలి. మనం ఎలాగైనా సరే వాళ్ళకన్నా ముందు ఆ వీలునామా దగ్గరికి చేరుకోవాలి. వర్షం వచ్చేలా ఉంది. త్వరగా త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రండి. కానిస్టేబుల్, పొద్దున్నే టిఫిన్ తిన్నావుగా, బాగా తొక్కో. సార్ ఇదంతా మీరు నేర్పిందే కదా. శివ, అర్జుడు, ప్రిన్స్ విక్రాల్. వాళ్ళు మనకంటే ముందుగానే వెళ్ళిపోతారు. మనం ఈ జంగిల్ని దాటిన తర్వాత షార్ట్ కట్ లో వెళ్ళిపోదాం. సరే రండి, ఇప్పుడు వెళ్దాం. సైకిల్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఏం చేస్తావురా? పరిగెత్తి ఇక్కడి నుంచి ముందు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.